నేనే విధంగా స్వార్థపరురాలనై కేవలం నా గురించి ఆలోచించగలను? ఇక రాకుమారుడు అర్జునుడు, వారి ముఖంలోని నిస్సహాయతను నేను చూశాను. అటువంటప్పుడు నా మనసులో ఆశలు ఎలా చిగురిస్తాయి గోవిందా? మా సుఖం కోసమని నేను నలుగురు రాకుమారులను ఎలా బలి చేయగలను గోవిందా? ఈ సమాజం ఆ రాకుమారులపైనే ఆశలు పెట్టుకుని ఉంది. సమాజంలో అందరినీ నేనే విధంగా నిరాశపరచగలను? ఈ కారణంగానే నేను ఈ అధర్మం చేయవలసి వచ్చింది. మరో మార్గం ఏది నాకు గోచరించలేదు. ఇందరి శ్రేయస్సు గురించి ఆలోచించి నీవీ నిర్ణయం తీసుకున్నావు ద్రౌపది. ఇక ఇది అధర్మమెలా అవుతుంది? సముద్రంలోని ఆల్చిప్పలోకి ఇసుక రేణువు ప్రవేశిస్తే అది ఆ ఇసుక రేణువును కూడా ముత్యంగా మార్చి తిరిగిస్తుంది. నీవు కూడా నేడు ఈ అధర్మాన్ని ఆమోదయోగ్యమైన ధర్మంగా మార్చావు ద్రౌపది. నీ పట్ల నాకు గర్వంగా ఉంది ద్రౌపది. గోవిందా, ఆ రోజు నీవు నాకిచ్చిన బహుమతి ఆ పంచరత్నాలు ధర్మ సూక్ష్మాలు సూచించేవి. వాటిని చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఆ పంచ పాండవులను నేను వివాహమాడాలని ఆదేశించినట్టు. గోవిందా, వాస్తవంగా ఇది ధర్మమని నీవు ఆమోదిస్తున్నావా? లేదు. ఏమాత్రం లేదు. ఈ పనిని ధర్మమని ఆమోదించి లోకంలోని స్త్రీల జీవితాలలో నేను దుఃఖాన్ని నింపలేను. ఇది అధర్మమే. ఎన్నటికీ అధర్మమే అవుతుంది. కానీ నీ హృదయంలోని కరుణ వలనే నీవీ నిర్ణయం తీసుకున్నావు సఖీ. ఈ కరుణ అనేది ధర్మానికి ఆధారం. నాకర్థం కాలేదు గోవిందా. ద్రౌపది, ఆ రోజున నేను నీకిచ్చిన పంచరత్నాలు ధర్మోపదేశం చేస్తాయి. ధర్మాన్ని ఎవరికీ ఆదేశించలేము కదా. కానీ నీవు ధర్మానికి ఆధారమైన ఆ పంచరత్నాలకు మనసులో స్థానమిచ్చావు. అనురాగం బుద్ధిని స్థిరం చేస్తుంది. ధైర్యం మనస్సుని స్థిరం చేస్తుంది. ప్రేమ హృదయాన్ని స్థిరం చేస్తుంది. సమర్పణ శరీర ఆవేదనలను శాంతింపచేసి శరీరాన్ని స్థిరం చేస్తుంది.
ఇక న్యాయం న్యాయం ఆత్మను స్థిరం చేస్తుంది. మనస్సు, బుద్ధి, హృదయం, శరీరం, ఆత్మ, ధర్మానికి ఆధారమైన ఈ పంచకోశాలు స్థిరంగా శాంతంగా ఉంటే ఆ మనిషి కరుణతో నిండిపోతాడు. దీనినే ధర్మం అంటారు. ఈ ధర్మం ఆధారంగానే నీవు నిర్ణయం తీసుకున్నావు ద్రౌపది. అందువలన ఈ నిర్ణయం నీకు మాత్రమే, కేవలం నీకు మాత్రమే, పాపం కాదు. పంచభద్రుకనై నేను ఏ విధంగా జీవించగలను?